ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ స్తోత్రం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ స్తోత్రం చదవటం వల్ల మా ఫ్రెండ్ ఒక ఆమె తను ఎలా బెనిఫిట్ అయ్యింది, లేకపోతే తనకి ఇది దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం యొక్క మంత్రం అనమాట. సో ఆమెకి ఏం మిరాకిల్ జరిగింది అది ప్లస్ ఆ స్తోత్రం ఏంటి, దాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాము. ఆ స్తోత్రం ఏంటంటే సిద్ధమంగళ స్తోత్రం అనమాట. సో ఫస్ట్ నేను ఆ స్టోరీ చెప్తాను. సో అసలు ఏం జరిగిందో ఆ ఇన్సిడెంట్ తెలిస్తే మనకు కూడా చాలా క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. ఆ స్తోత్రం ఏంటి, దాన్ని ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి. సో అసలు ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేదనమాట. తను చెన్నై, తను డాక్టర్, తను షీఈ్ అ వెరీ గుడ్ సర్జన్ ఇన్ చెన్నై అనమాట. సో తను నేను నా ఎంపీసీ చదువుతున్నప్పుడు తను బైపీసీ లైక్ షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ నీట్. సో నీట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అది చాలా డిఫికల్ట్ కదా అందులో క్రాక్ చేయడం. సో వాళ్ళ మదర్, ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నా, తను నీట్కి ప్రిపేర్ అవుతున్నా, పేరెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు కాబట్టి మా మమ్మీ కొన్ని స్తోత్రాలు చేశారనమాట. సో వాళ్ళ మదర్ ఒక స్తోత్రం చేశారనమాట. ఎప్పుడు ఇంకా కంప్లీట్గా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ స్తోత్రం ఆమె ఎగ్జామ్ టైంకి ఎలా ఉపయోగపడింది అనేది అసలు ఓ మై గాడ్, అదైతే అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం లేకుండా అంత హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ అనమాట అది. సో ఎలా అంటే, సో వీళ్ళ మదరు ఎవ్రీ టైమ్ ఒకటే ఏంటంటే, స్వామి మా అమ్మాయికి ఎలా అయినా సరే నీట్ రావాలి. షీఈ్ అ వెరీ యావరేజ్ స్టూడెంట్, మేము అందరూ యావరేజ్ స్టూడెంట్సే. సో అయినా కూడా వీ గాట్ ఇన్ టు వెరీ గుడ్ కాలేజెస్ అనమాట. సో బట్ అది ఎలా అంటే త్రూ గాడ్స్ గ్రేస్ కంప్లీట్లీ. నా జాబ్ అయినా లేకపోతే నా ఎడ్యుకేషన్ అయినా లైక్ అయితే నేను మనం ఎంత 100% ఇచ్చినా కూడా మనం 100% మంచిగా జరగాలి అన్నీ అనుకున్నట్టు జరగాలని ఉండదు కదా. సో గాడ్స్ గ్రేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో తనకి ఎలా జరిగింది అంటే, ఎవ్రీడే సిద్ధమంగళ స్తోత్రం తనకి చదివే టైం లేకపోయినా వినడం, వాళ్ళ మదర్ మాత్రం డైలీ 11 times, ఒక్కోసారి టైం ఉంటే 108 times కూడా చేసేవాళ్ళంట. సో అలా చేస్తూ ఉండి ఒకరోజు తను ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఇలా అన్నారంట, నువ్వు ఎగ్జామ్ రాసే టైంకి 100% ఆయన శ్రీ వల్లభుడు దత్తాత్రేయుల వారే వచ్చి నీ ఎగ్జామ్ రాస్తారు, నువ్వు ఎటువంటి టెన్షన్ పడకు, ఆయన జస్ట్ తలుచుకో, నీకేం ప్రాబ్లం వచ్చినా చదువుకునేటప్పుడైనా సరే, ఎగ్జామ్ రాసేటప్పుడైనా సరే, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన తలుచుకో, ఆయనే వచ్చి నీకు హెల్ప్ చేస్తారు చెప్తూ ఉండేవాళ్ళు. తను కూడా అలా జస్ట్ అంటే అంత స్పిరిచువల్ ఏం కాదు తను. సో అప్పుడు ఎవ్రీడే వింటూ ఉండేదన్నమాట. అట్లా జరిగిపోయిన తర్వాత ఒక ఫైన్ డే తన ఎగ్జామ్ రాయటానికి వెళ్ళింది అనమాట. నీట్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్తారు కదా ఎగ్జామ్ రాసేటప్పుడు. సో వాళ్ళ పేరెంట్స్ కింద ఉంటే తను ఆల్రెడీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయింది. సో ఎగ్జామ్ హాల్లో వాటర్ తాగటం కానీ వాష్రూమ్కి వెళ్ళటం కానీ వాళ్ళు 5 minutes కూడా టైం వేస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ ఎగ్జామ్ పేపర్ కొంచెం లెంతీ ఉంటుంది. సో అది సాల్వ్ చేసి దాన్ని మంచిగా స్కోర్ రావాలంటే అఫ్కోర్స్ 1 minute కూడా చాలా ప్రీషియస్ అనమాట ఆ టైంలో. సో తను అట్లాగే ఎగ్జామ్ అంట 1 hour రాసిందంట. 1 hour రాసినప్పుడు తర్వాత మధ్యలో వాటర్ అవ్వటం అలా జరిగింది. ఆమె లైక్ తన ఎగ్జామ్ పేపర్ చూడంగానే షీ ఫెల్ట్ వెరీ అన్కాన్షియస్ థింగ్ అనమాట. ఏంటంటే కొంచెం అఫ్కోర్స్ భయం అనేది ఉంటుంది. తర్వాత కొన్ని బిట్స్ రాకపోయినా కొంచెం ఆ భయం అనేది అందరిలో ఉంటుంది. 1 hour తర్వాత ఇంకా తను సంథింగ్ లైక్ అన్కాన్షియస్గా జరిగిందంట. ఎవరో సమ్ ర్యాండమ్ పర్సన్, అసలు ఇన్విజిలేటర్స్ బేసిక్గా అంత పట్టించుకోరు. ఓ నువ్వు బాగాలేదా వాటర్ తీసుకొస్తా అట్లా ఉండరు. వాళ్ళ డ్యూటీ ఏంటి, వస్తారు జస్ట్ వాళ్ళు పేపర్స్ సబ్మిట్ చేయించుకుంటారు, తీసుకెళ్తారు. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఎక్కడైనా ఇన్విజిలేషన్. సో ఆ రోజు మేబీ ఇన్విజిలేటర్ అయి ఉండొచ్చు. తను ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆ వాటర్ బాటిల్ తాగిందంట. తాగిన తర్వాత ఇంకా అప్పటికి అది మొత్తం జరగటం 25 to 30 minutes టైం వేస్ట్ అయితే అయిపోయింది. ఆఫ్టర్ 1.5 hour తను కాన్షియస్లోకి వచ్చిందంట. ఇంకా ఎగ్జామ్ పేపర్ రాయటం స్టార్ట్ చేసిందంట, లైక్ ఆ బిట్ సబ్మిషన్ అని ఏదైనా. అసలు ఇంకా పెన్ ఆగలేదు. లైక్ ఆఫ్టర్ 3 years తను పేపర్ సబ్మిట్ చేసి వెళ్ళిపోయింది. అండ్ షీ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్, నేను రాని బిట్ కూడా 100% పెట్టాను. ఎందుకో తెలీదు, నేను ఆ వాటర్ తాగిన తర్వాత నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, నేను ఎగ్జామ్ బాగా రాస్తా, బిట్లు అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మా మమ్మీ ఆ సిద్ధమంగళ స్తోత్రం ఏదైతే చదువుతున్నారో అదే మైండ్లో రన్ అవుతుంది, మా మమ్మీ చదువుతున్నట్టు అని చెప్పేసి ఇదేంటి ఆమెకు అనిపించిందంటే, ఇంకా అదే ఉత్సాహంతో నేను ఎగ్జామ్ బాగా రాసా అని చెప్పడానికి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిందంట. కింద వాళ్ళ మదర్ ఫాదర్ కూర్చుంటే కార్లో. సో అప్పుడు వాళ్ళ మదరు కరెక్ట్గా ఆ 1.5 hour టైం అంటే 11 or 11:30 అయినప్పుడు ఆ టైంలో ఆ మదర్కి ఆ కాన్షియస్ వచ్చిందంట. ఏంటి తనకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అన్నప్పుడు. అప్పుడు ఒక యోగి వచ్చారంట కార్ దగ్గరికి. వచ్చి, అమ్మ నువ్వు నాకు కొంచెం భిక్ష ఇయ్యి, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను, నీ ప్రాబ్లం నేను వెళ్ళి సాల్వ్ చేస్తా, నీ ప్రాబ్లం నేను వెళ్ళి సాల్వ్ చేస్తా అన్నట్టు మాట్లాడాడంట ఆయన. ఆమె ఎంతో భిక్ష ఇచ్చి ఇంకా కార్లోనే కూర్చొని ఆ సిద్ధమంగళ స్తోత్రం చదవటం స్టార్ట్ చేసిందంట. తినొచ్చి జరిగిన ఇన్సిడెంట్ మొత్తం చెప్పినప్పుడు ఆమె కూడా
అసలు ఇన్సిడెంట్లు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా క్లియర్గా వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు అర్థమైంది 100% దత్తాత్రేయులు వారే వెళ్ళి అమ్మకి హెల్ప్ చేశారు, 100% ఆ టైంలో వెళ్ళి ఆ దత్తాత్రేయులు వారే హెల్ప్ చేశారు అని చెప్పేసి అసలు అది వింటున్నప్పుడు ఇంకా నేను వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకా క్లియర్గా ఉండొచ్చు, అది నా దగ్గరకు వచ్చి నేను మీకు చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ 100% దత్తాత్రేయులు వారే వెళ్ళి హెల్ప్ చేశారనమాట. తర్వాత నుంచి ఇంకా ఆమెకి ఆ రోజు నుంచి ఆమెకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. తను చాలా మంచి కాలేజ్లోకి నేను ఇంకా ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా కూడా నమ్మాల్సి వచ్చింది. అంటే ఇంకా నమ్ముతాం కదా ఆబ్వియస్లీ. తర్వాత కొంతమంది ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినా కూడా నమ్మకపోవచ్చు అనమాట. సో ఆ కేటగిరీలో నేను పడుతుంది. ఈమె ఓకే ఫైన్, ఆమెకి కొంచెం మనసులో అనిపిస్తుంది, కానీ ఒక హార్డ్ సిగ్నల్ రావాలి కదా దేవుడి దగ్గర నుంచి, లేదు నేను నమ్మాలి అంటే నిజంగా ఇది చేసింది దత్తాత్రేయులు వారా అని చెప్పేసి. తర్వాత నుంచి ఆమె కొన్ని ఇన్సిడెంట్స్ అనుకొని నాకు ఈ కాలేజ్ ఇలా రావాలి, ఇంకా ఎట్లా అంటే ఆమె స్కోర్కి యాక్చువల్లీ ఆ కాలేజ్ రానే రాదు. ఈవెన్ దో తను నీట్లో మంచి ర్యాంక్ వచ్చినా కూడా సర్టెన్ కాలేజ్ అనేది రాకపోవచ్చు. కాకపోతే ఆ ఇయర్ కట్అవుట్ డౌన్ అయ్యి ఆమెకు ఆ ర్యాంక్ వచ్చి ఆ తర్వాత ఆ సీట్ రావడం అనేది జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఆమె లైఫ్లో మిరాకిల్స్ అనమాట. అవి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు లైక్ చాలా ఇమోషనల్ అవుతాం అనమాట. అంత ఇప్పుడు షీఈ్ అ వెరీ 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 గుడ్ సర్జన్ ఇన్ చెన్నై అనమాట. అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆమె సిద్ధమంగళ స్తోత్రం ఈ ఇన్సిడెంట్ ఎప్పుడో జరిగింది, బట్ నాకైతే చాలా రీసెంట్గా తెలియొచ్చింది అనమాట. ఏంటంటే ఒకరోజు మేము ఇట్లా డిస్కస్ చేస్తుంటే నేను సిద్ధమంగళ స్తోత్రం స్టార్ట్ చేద్దాము పర్టికులర్ 11 days అన్నప్పుడు ఇమీడియట్గా తను కాల్ చేసింది. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, మేము ఇట్లా 11 days స్టార్ట్ చేస్తున్నాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అని అన్నప్పుడు తను నాకు ఇమీడియట్గా కాల్ చేసి నాకు అప్పుడు ఇలా జరిగింది ప్రజ్ఞ, సిద్ధమంగళ స్తోత్రం చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చెప్తే నాకు ఇంకా ఇది అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను చాలా క్యూరియస్గా ఉన్నాను అనమాట. అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ మీతో షేర్ చేసుకోవడం. అసలు సిద్ధమంగళ స్తోత్రం ఎలా చదవాలి అనే ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్తాను. ఆ స్తోత్రం ఏంటి, తర్వాత దాని మీనింగ్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లస్ కొన్ని లింక్స్ కూడా పెడతాను నేను డిస్క్రిప్షన్లో నా ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్. ఎందుకంటే అందులో సిద్ధమంగళ స్తోత్రం ఆ స్తోత్రం ఏంటి దాని మీనింగ్ ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఈ వీడియోలో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు మీరు ఆ వీడియో చూస్తే ఏమవుతుందంటే ఆ మీనింగ్ మొత్తం కూడా తెలుస్తుంది. సో మీకు కూడా అప్పుడు ఇంకా చాలా అసలు ఆ మీనింగ్ చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైతే చదువుతూ ఉంటారో ఆ మీనింగ్ మీరు రీకలెక్ట్ చేసుకుంటూ చదివితే ఇంకా ఎక్కువగా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు చదువుతా అంటే బేసిక్గా మనం థర్స్డే అనేది స్టార్ట్ చేస్తాము. ఇది గుడిలో కూడా చదవచ్చు, ఇంట్లో కూడా చదవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే 11 days పెట్టుకొని చదువుతారు, 11 times అంటే పర్ డే 11 times, అట్లా ఈచ్ డే 11 times 11 days చదువుతారు. లాస్ట్ డే ఉద్యాపన చెప్పొచ్చు. ఎలా ఉద్యాపన చెప్పచ్చు అంటే అఫ్ కోర్స్ మనం ఏ గురు అవతారానికి పూజ చేసినా కూడా ఉద్యాపన అనేది మనం ఫుడ్ డొనేషన్ చేస్తాము. ఆ ఫుడ్ డొనేషన్ అనేది ఇంత పంచభక్ష పరవన్నాలు పెట్టక్కర్లేదు, బ్రెడ్ ప్యాకెట్ అని ఇవ్వచ్చు. సో అట్లా ఏమైనా స్వీట్స్ అయినా పంచిపెట్టచ్చు, అలా చేయొచ్చు. మార్నింగ్ లేచి పూజ చేసేసి అంటే దత్తాత్రేయులు కానీ శ్రీపాద శ్రీవల్లభ్ కానీ స్వామి సమర్థ సాయిబాబా ఏ అవతారానికైనా సరే అష్టోత్తర శతనామావళి చదివేసి మీరు 11 times అంటే మధ్యలో ఎవరితో మాట్లాడొద్దు. తర్వాత మార్నింగ్ 5 times ఈవినింగ్ 5 times అలా కాకుండా వన్ స్టాండ్లో 11 times అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే నేను 5 days చేస్తాను, 5 times చేస్తాను పర్ డే అనైనా చదవచ్చు. సో ఇలా మీరు ఒక సంకల్పం తీసుకొని థర్స్డే, మోస్ట్లీ థర్స్డే, లేదు నేను ఈరోజు సండే ఉంది రేపొద్దున మండేతో స్టార్ట్ చేస్తున్నాను చేయొచ్చు అనమాట. అలా చేసి ఆ సర్టెన్ స్పాన్లో చేసి తర్వాత బెనిఫిట్స్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఈ ఇన్సిడెంట్ స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి పెట్టాను ఎందుకంటే చాలా మంది నాకు డిఎం చేస్తున్నారు ఏంటంటే నాకు నేను చదివింది గుర్తుండట్లే, నా మార్క్స్ రావట్లేదు అని భయం వేస్తుంది, నాకు జాబ్ రావట్లేదు, ఇలాగా కెరియర్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా చెప్తున్నారు అనమాట. సో ఆ ప్రాబ్లమ్స్కి హార్డ్ స్టాప్ పడకుండా బ్లాకేజెస్ ఏదన్నా ఉంటే అది క్లియర్ అయిపోవాలంటే గురువు అనుగ్రహం చాలా ఇంపార్టెంట్. ఆ గురువు అనుగ్రహంలో కావాలంటే మనం ఎన్నో విధంగా గురువుని అనేది సంతోషపెట్టచ్చు. అన్నిటికంటే మనకి హ్యాపీనెస్, వాళ్ళకి గురువుకి కూడా హ్యాపీనెస్ కలిగించి మంచి స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం అనమాట. సిద్ధమంగళం అంటే మీకు అర్థమవుతుంది కదా, మంగళం అంటే మంచి జరగటం. అఫ్ కోర్స్ మంచి జరగాలంటే నెగిటివ్ బ్లాకేజెస్ ఏమున్నా కూడా క్లియర్ అయిపోవాలి. సో ఆ నెగిటివ్ బ్లాకేజెస్ ఏమున్నా కూడా ఈజీగా క్లియర్ చేసే మంత్రం సిద్ధమంగళ స్తోత్రం. అందులో మీరు ఆ స్తోత్రం చదువుతుంటే నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే ఆ దత్తాత్రేయుల వారి యొక్క అవతారాన్ని అలా ఆయన ఒక వంశంలో పుట్టడం వల్ల ఎంతమంది వాళ్ళ తాతగారు, అమ్మమ్మ, తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, లోకులు ఎంతమంది పుణ్యాత్ములు అయ్యారు.
వాళ్ళ జన్మ ఎలా ధన్యమైంది అనేది చెప్పుకుంటూ మనం అంటే ఇప్పుడు ఎవరైనా పొగిడితే ఈజీగా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా, అలాగే అష్టోత్తర శతనామావళి మనం ప్రతి దేవుడికి చదువుతున్నాం, ఎందుకంటే ఆ దేవుడిని సంతోష పెట్టడానికి. అలాగే సిద్ధమంగళ స్తోత్రం కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని, అమ్మమ్మ తాతగారిని, అక్క చెల్లెల్ని అందరినీ కూడా పొగుడుతూ, ఆయన కూడా పొగుడుతూ, ఓ మహారాజ్ నువ్వు పుట్టడం వల్ల ఇంతమందికి మంచి జరిగింది, ఇంతమంది జన్మలు ధన్యం చేశావు అని చెప్పి పొగుడుతుంటాం కదా. సో అలా చేస్తూ మనం ఈ సిద్ధమంగళ స్తోత్రం భక్తితో చదివితే విత్ ఇన్ 11 days 100% రిజల్ట్ రావాల్సిందే. అండ్ మీకు తెలుస్తుంది ఈ 11 daysలో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఆ సొల్యూషన్ యొక్క వే ఏదైనా ఒక దారి మీరు మిస్లీడ్ అయ్యి పక్కదారిలో వెళ్తుంటే మీకు ఆ వే అన్న తెలుస్తుంది. నో ఇది చేయకూడదు, ఇది చేయాలి అని చెప్పేసి జరుగుతుంది అనమాట. సో అలా మీరు ఏదైనా సరే ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే సిద్ధమంగళ స్తోత్రం. ఇందులో నియమాలు ఏమైనా పాటించాలంటే ఆఫ్ కోర్స్ దత్తాత్రేయ అవతారంకి ఏవైనా శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి స్వామి సమర్థ్ ఈ అవతారాలు ఏవైనా సరే మనం ఉపవాసాలు లాంటివి నేను సజెస్ట్ చేయను, కానీ ఇంద్రియ నిగ్రహాలు పాటిస్తూ హెడ్ బాత్ అనేది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేస్ చేస్తే సరిపోద్ది, థర్స్డేస్ చేస్తే సరిపోద్ది. ఇవి పాటిస్తూ మంచిగా దీపం ధూపం నైవేద్యాలు పెడుతూ నార్మల్గా పూజ చేసుకొని సిద్ధమంగళ స్తోత్రం మాత్రం చాలా గట్టిగా చాంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది నోట్లో చదువుకోవడం కాదు, మనం బయటికి చదివితే ఏమవుతుందంటే ఈ వాల్స్ కానీ ఏవైనా కూడా కొంచెం ఎనర్జీస్ ఉంటాయి వాడికి. మనం చదివేటప్పుడు అవి విని మనకి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది మళ్ళీ నాకు వినిపిస్తుంది, అప్పుడు నా చెవులు యాక్టివ్ ఉంటుంది, నా నోరు యాక్టివ్ ఉంటుంది, నేను మాట్లాడేది నా బ్రెయిన్కి వినిపిస్తుంది. సో అట్లా ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివ్ అయ్యి మన ఎనర్జీ కూడా ప్యూరిఫై అవుతుంది. సో మరీ గట్టి కాకుండా అట్లీస్ట్ మన వాయిస్ ఒక ఇంత బేస్లో కొంచెం బేస్ పెంచి చదువుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ 10 daysలో మీకు తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. మీకు ఆయన డ్రీమ్లో ఆయన సిగ్నల్ కూడా పంపిస్తారు, మీ డ్రీమ్లో కావచ్చు, లేకపోతే ఏదైనా మనిషి రూపంలో కావచ్చు. ఆ 11 days కూడా చాలా సాఫ్ట్ మెంటాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సాఫ్ట్ మెంటాలిటీ అంటే ఎవరైనా వస్తే కసిరించుకోవడం అట్లా కాకుండా, ఎవరైనా వస్తే ఫుడ్ డొనేట్ చేయడం, అట్లీస్ట్ ఏమైనా హెల్ప్ అడిగితే మీరు చేయలేకపోతే సైలెంట్గా ఉండండి. ఆ విధంగా మీరు పర్సనాలిటీ కూడా డెవలప్ అయితే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ సిద్ధమంగళ స్తోత్రాన్ని అసలు వదిలిపెట్టలేరు మీరు. సో మీరు ఇంకా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి ఈ విధంగా మీరు చేయడం వల్ల మీరే నాకు తర్వాత మెసేజ్ చేస్తారు, అక్క నా లైఫ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఈ మిరాకిల్ జరిగిందని. అంత పవర్ఫుల్ నేనైతే చేశాను. నాకు అట్లా చాలా సిగ్నల్స్ నేను కొన్ని నా ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను అనమాట. మీరు తప్పకుండా నేను లింక్ పెడతాను, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా, అక్కడికి వెళ్ళి చూస్తే నా లైఫ్లో ఏవైతే మిరాకిల్స్ జరుగుతాయి, గురువుని నమ్ముకుంటే ఈచ్ మినిట్ ఈచ్ సెకండ్ కూడా మిరాకిల్స్ జరుగుతాయి అనమాట. అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో మీరు తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ like this video and you will definitely read this Siddhamangala Stotram. Thank you so much for watching. Bye bye.